మేడ్చల్ నియోజకవర్గం మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో 1,43,00,000 రూపాయల నిధులతో ప్రైమరీ హెల్త్ సెంటర్ మరియు 1 కోటి రూపాయల నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన కార్యక్రమాలలో పాల్గొన్నారు స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహులు యాదవ్, స్థానిక చైర్పర్సన్ దీపికా నరసింహారెడ్డి, స్థానిక కౌన్సిలర్స్ మరియు నాయకులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే మన సుధీర్ రెడ్డి వంటి సార్ గారు, మరి అదే విధంగా మన స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి సార్ గారు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరు మార్కెట్ కౌన్సిలర్స్, ఆప్షన్ మెంబర్స్, మరి పత్రిక అందరికీ కూడా నా యొక్క నమస్కారం. ముఖ్యంగా మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి కూడా నాటి కూడా ఒక సంవత్సరం, ఆ సంవత్సర కాలంలో కూడా మన 6 గ్యారంటీ స్కీమ్ అనేది కూడా ప్రతి ఒక్కటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి అమలు చేస్తూనే ఉన్నారు. మహిళలకు ఉచిత బస్ అని, గ్యాస్ సబ్సిడీ అని, మరి ఉచిత కరెంట్ అని, మరి అదే విధంగా అన్ని చూసుకున్నట్టయితే మరి ఈ సంవత్సర కాలంలోనే ఎన్నో స్కీమ్స్ అని కూడా ఇంప్లిమెంట్ చేసిండు. మరి విద్యార్థుల భవిష్యత్తు నష్టపోకుండా కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా బిఎడ్ డిఎస్సికి నోచుకోలేని పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు మేము ఎలక్షన్స్ అప్పుడు కూడా క్యాన్వాసింగ్ కి వెళ్ళినప్పుడు కూడా డిఎస్సి బాధితులు చాలా మంది, అప్పుడు చాలా మంది కూడా వినియోగించుకుంటారు. మేము బిఎడ్ రాసి కూడా ఒక 10-12 సంవత్సరాలు అయిపోయింది. మరి ఏ ఒక గవర్నమెంట్ వస్తుంది పోతుంది కానీ మా గురించి పట్టించుకునే నాదుడే లేదు. వాళ్ళు చాలా మొరపెట్టారు. ఇవన్నీ కూడా ఒక ప్రత్యేక దృష్టితో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్ కి కూడా ఒక మంచి ఇంపార్టెన్స్ ఇచ్చి కూడా మరి డిఎస్సి కండక్ట్ చేసిండు, సివిల్స్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసి మొన్న డిఎస్సి రాసిన వాళ్ళందరికీ కూడా ఒక 11,000 ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. అదే విధంగా ప్రతి ఒక్క శాఖలో కూడా ఉద్యోగాలు ఇస్తూనే ఉన్నాడు. ప్రతి ఒక్కటి కూడా మరి మొన్న కూడా మహబూబ్ నగర్ లో కూడా రైతు ప్రాంగణ సభ అనేది కూడా సక్సెస్ అయింది. రైతులకు 2 లక్షల రుణమాఫీ జరిగింది. మరి రైతులకు బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది, 500 రూపాయలు. మరి రేషన్ కార్డులే కానీ మరి ప్రతి ఒక్క స్కీమ్ ను కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూనే పోతుండ్రు. మరి ఇందిరమ్మ ఇండ్లని కూడా 5 లక్షలు కూడా మరి ఖాళీ స్థలాలు అందరూ కూడా దరఖాస్తు చేసుకుంటారు. ఇదే విధంగా ప్రతి ఒక్కటి కూడా మన గవర్నమెంట్ అన్ని సక్సెస్ జరుగుతుంది. మరి ఇంత మంచి అభివృద్ధి చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరి తరఫున కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు. తోటి మేడ్చల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఎక్కడైతే కనీస అవసరాలు ప్రజలకు అవసరం ఉందో మరి ప్రజలకు కోరిన విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతున్నది. తక్కువ టైంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అభివృద్ధిలో ముందుకు పోవడం కూడా జరుగుతున్నది. ప్రజలు కూడా వ్యక్తిగతంగా మరి మహిళలకు ఆర్టీసీ ఉచితంగా అనుకోండి, గ్యాస్ ఇవ్వడం అనుకోండి, అదేవిధంగా కరెంటు ఫ్రీ ఇవ్వడం కూడా జరుగుతున్నది. మరి ముందు కూడా ఏ అవసరాలు ఉన్నా కూడా మున్సిపాల్లో కానీ మండలాల పెద్ద ఎత్తున మన నిధులు ఇచ్చి అభివృద్ధి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ మేడ్చల్ చాలా పెద్ద నియోజకవర్గం కాబట్టి ఎక్కువ నిధులు కూడా అవసరం ఉన్నది. మన సోదరి మరి వారు కూడా కొన్ని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు తీసుకుపోయి తప్పకుండా మరి శాంక్షన్ చేయించే బాధ్యత తీసుకుంటాం. మేడ్చల్ మున్సిపాలిటీలో మన చైర్మన్ గారి ఆధ్వర్యంలో పెద్దలు జిల్లా ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ మహేందర్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశానుసారం ఏవైతే ప్రభుత్వ పరంగా ఏవైతే ఇనాగ్రేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇనాగ్రేషన్కి వచ్చినందుకు మహేందర్ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లి మేమంతా కూడా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పాను.